భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. అయితే వినాయక నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం ముగిసింది. ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఖైరతాబాద్ నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గుకు చేరుకుంది. మహాగణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ జనసంద్రంగా మారిపోయింది. గణపతి పప్ప మోరియా నినాదాలతో వినాయక సాగర్ పరిసరాలు మారుమ్రోగిపోయాయి. మధ్యాహ్నం 1:40 ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వద్ద సూపర్ క్రేన్తో ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం పూర్తి చేశారు. బాలాపూర్ గణేష్ నిమజ్జనం క్రేన్ నెంబర్ 12 వద్ద పూర్తి చేశారు. గ్రేటర్లో 2 రోజుల పాటు జరిగిన శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్లో మొత్తం 383 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అన్ని శాఖల సమన్వయంతో సక్సెస్ఫుల్ గా నిమజ్జనాన్ని పూర్తి చేశారు. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సెప్టెంబర్ 17 వినాయక నిమజ్జనం వచ్చినా భద్రతాపరంగా ఎక్కడా రాజీ పడలేదు. గ్రేటర్లో మొత్తం 3 లక్షల వరకు విగ్రహాలు నిమజ్జనమైనట్టు అధికారులు చెబుతున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం దాదాపు 5 లక్షల వరకు విగ్రహాలు నిమజ్జనమైనట్టు అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని మొత్తం 71 ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కొలనులు, చెరువులు, బేబీ పాండ్లలో నిమజ్జనాలను పూర్తి చేశారు అధికారులు. గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో నిమజ్జనోత్సవాన్ని చూడటానికి నగరవాసులు భారీగా తరలివచ్చారు. దీంతో సాగర్ పరిసర ప్రాంతాలు జనసందోహంతో నిండిపోయాయి. వినాయక్ సాగర్ వద్ద నిమజ్జనాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్ సర్వీసులు, ఎంఎంటీఎస్, మెట్రో సర్వీసులను ప్రత్యేకంగా నడిపించారు. మెట్రో మార్గాల గుండా వినాయక్ సాగర్ వద్దకు చేరుకునే వారి సంఖ్య వేలల్లో ఉండటంతో అన్ని రూట్లలో మెట్రోలు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు మెట్రో రైలు ద్వారా తరలివచ్చారు. రద్దీని కంట్రోల్ చేయలేకపోయిన మెట్రో అధికారులు మెట్రో స్టేషన్ గేట్లను మూసివేశారు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మాత్రమే గేట్లను ఓపెన్ చేసి పరిమిత సంఖ్యలో ప్రయాణికులను లోపలికి అనుమతించారు. మెట్రో గేట్లు మూసివేయడంతో తీవ్ర అసహనానికి గురైన ప్రయాణికులు మెట్రో అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఐమాక్స్ పరిసర ప్రాంతాలు జనసంద్రంతో కిక్కిరిసిపోయాయి. నిమజ్జనానికి మొత్తం 140 స్టాటిక్ క్రేన్లను, 295 మొబైల్ క్రేన్లను ఉపయోగించారు. 160 గణేష్ యాక్షన్ టీంలు నిమజ్జనం కోసం 24 గంటలు కష్టపడ్డారు. నిమజ్జనం తర్వాత వచ్చిన వ్యర్థాలను 125 జేసీబీల సహాయంతో 102 మినీ టిప్పర్స్ ద్వారా తరలిస్తున్నారు. 3 షిఫ్ట్లలో 15,000 మంది జీహెచ్ఎంసీ కార్మికులు సిటీని క్లీన్ చేశారు. చెరువుల్లో విగ్రహాలు పడిన వెంటనే వాటిని తరలించడం కోసం ప్రత్యేక మిషన్ను ఏర్పాటు చేశారు. ఇక వచ్చే భక్తుల కోసం దాదాపు 35 లక్షల వాటర్ ప్యాకెట్లను సరఫరా చేశారు జలమండలి అధికారులు. ఖైరతాబాద్ గణనాథుడు అనుకున్న సమయానికి నిమజ్జనమైనప్పటికీ ఆ తర్వాత చాలాసేపటి వరకు వినాయక విగ్రహాలు నిమజ్జనానికి ట్యాంక్ బండ్ మీదకు చేరుకోలేదు. దీంతో నిమజ్జన ప్రక్రియ కొంత ఆలస్యమైంది. మొదట అనుకున్నట్టే 2 రోజుల ట్రాఫిక్ డైవర్షన్ సత్ఫలితాన్నిచ్చింది.
మహానగరంలో గణేష్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. గతంలో కంటే ఏడాది 3 గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. నిమజ్జనానికి సహకరించిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితితో పాటు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ట్రాఫిక్ దృష్ట్యా బుధవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకే అన్ని జంక్షన్లను, ఫ్లైఓవర్లను తెరిచామని తెలిపారు. గణేష్ నిమజ్జన ప్రక్రియ బుధవారం ఉదయం 7 గంటల వరకు ముగిసేలా ప్లాన్ చేశామని సిపి తెలిపారు. కొన్ని మండపాల నిర్వాహకులు సహకరించకపోవడం వల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు. వచ్చే ఏడాది ముందే మండపాల నిర్వాహకులతో సమావేశమై సమయానికి నిమజ్జనం పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ బందోబస్తు పరంగా ఎప్పుడైతే మేము ట్రాఫిక్ రిలీజ్ చేస్తామో అప్పుడు బందోబస్తు ప్రజల కోసం పూర్తయిందని మేము భావిస్తాము. ఆ విధంగా చూస్తే ఈరోజు 10:30కు అన్ని జంక్షన్స్ కూడా మేము ఫ్రీ చేయగలిగాము. గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 3 గంటల పొదుపు మేము చేయగలిగాము. 3 గంటల లాభమైంది. మీకు గుర్తుంటుంది, గత సంవత్సరం దాదాపు 1:30 ప్రాంతంలో మధ్యాహ్నం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు 10:30 ప్రాంతంలో ఉదయం అన్ని జంక్షన్స్ని కూడా మేము ట్రాఫిక్ కోసము ఓపెన్ చేసి ఇప్పుడు ఏవైతే దాదాపు 1000 విగ్రహాల నిమజ్జనము ఇంకా మిగిలి ఉందో అది మేము నెక్లెస్ రోడ్లో ఒక ప్రణాళిక ప్రకారం 4 రోజుల్లో అవన్నీ అక్కడ పార్కింగ్ చేసి, అదే కాకుండా అదనంగా ఈ ఫార్ములా ఈ ట్రాక్ రోడ్ రేస్ అయితే ట్రాక్ తయారు చేశారో అక్కడ ఐమాక్స్ ముందు ఉన్న పార్కింగ్ స్థలంలో కూడా అక్కడ కూడా వాహనాల్ని పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మొత్తం కూడా సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకున్నాం. నగరంలో గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.